అబ్బాయి గారు అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేతశైని నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాళ్ళు ఓసారి వద్దా నాకు ఎగబడి వెళ్తాను, నాకేం సిగ్గుసరం లేదా ఏంటి? అదే కాదు, శివరక రంపొచ్చి బావగారు రండి. అక్కడే రికార్డు చెప్పారేంటి? ఏమండి, ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నదే అదిరింది, ఈ రైట్ కూడా మీరు సూపర్ అన్నదే బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది. అయ్య బాబోయ్, అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన తల్లితో సమానం. చూడుకో, మూడు పిల్లలు ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లే, నువ్వెట్రా లేచావు? ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కూకో. ఎలా కూకుంటానండి? అతను ఆకుమడి ఎండిపోతుందా? పంపు సెట్కెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమాడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆరిపోతుంది. ఆర్ఆర్ తడెట్టాలా? ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు, నేను బతికిన వెళ్తాను. సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారలుగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి, పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయల టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే కట్టుకున్నాడికి కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైగోడు కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో, ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే, చూడరాదేమని చూసేస్తే, జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే. రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్ ఏంటి? ఏంటేంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే. నచ్చుతుంది. అయ్యో బాబోయ్, నాకేటోలాగుందే. నాయనో, నాకేటోలాగైపోతుంది బాబోయ్. వద్దే ముద్దే వద్దనికే ముద్దు బాబు పిలుస్తుంది. తర్వాత రండి. నిన్నే బాబు, వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్యమైన నిమిషం మాట్లాడుకుంటున్నాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. రానని చెప్పండి. బాగోదే, వెన్న వస్తాగా. నువ్వు పడుకోకే తొంగకే. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చల్లగాలేస్తుంటాను. వెచ్చగానే ఉందిలే, పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం. ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసం? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా? వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా. అబ్బాయి గారు, అమ్మాయి గారిని ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాటలు కాదు పని ముఖ్యం నాకు. చూసే వదినా, అబ్బాయి గారికి మాటలే వద్దంట, ఆరికి లెగిసిన కాడి నుంచి పనే పడంట. కొత్త పెళ్లి కొడుకు గందా. నవ్వించాలిగా నాటేయండి. వస్తేనమ్మమ్మ, పొంతల దూర సంతలోకి వచ్చినట్టు ఇదేటి ఇలా వచ్చేస్తుంది. అటు చూడండి. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావే? మరి నువ్వెందుకు వచ్చావా? నేనంటే పని కోసం వచ్చాను. మేము పని కోసమే వచ్చాం.
కాదా పాకలోకి వెళ్దాం. అయ్యి బాబోయ్ పాకలోక ఎందుకే? కూడెడతాను. పులసల పులుసు. పులసల పులుసే పెట్టమ్మా, బాగా పెట్టు. అది అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఏడేడిగా బాగుంటది. రావయ్యా. మరి మీద మీద రాకు, అందరు చూస్తున్నారు. చూపేంటి, నేను నీ సెటప్ నా పెళ్ళానే కదా. రాబోయా, చల్లారిపోద్ది. సూర్యులో కొడవల్ల ఇలా తగులుకున్నావంటే బాబు. సరే పద. అలే సైడ్ అయిపోతున్నారా? కూడేడతానని చెప్పి గడేస్తున్నావటే. ఆ చూపేటే నాకేటో లాగుండాలా చూడకే. వాళ్ళ ముందు ముందుకు వచ్చేకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అట్లా ముట్టుకోకే, తప్పు చేసేస్తాను. ఒళ్ళంతా తిమిరిపోతుంది. అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను. ఆగమని ఎవరన్నారు? రెచ్చిపో. రెచ్చిపోవాలనే ఉంది, కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా. ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా? మంచిది కదా అని. దీనికి దానికే. అదేం కాదు. ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు. చైత్రం అంటే వేసవి కాలం. ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టపోయే బిడ్డన్న ఎంత ప్రేమ. ఆ శాత బోరింగ్ లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళడం ఎందుకు? అబ్బా, నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టేస్తారే బాబు. పిల్లలు పుట్టకుండా మనం తెచ్చానయ్యా బాబు. మందా ఏంటే బాబు? ఏంటేది? విరాట్, మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఓసి నా గిన్నెలో వస్తుందో. మరి ఈ మాట ఇప్పుడు చెప్తావేటే? ఇప్పుడు వెంటనే. అవును, నీకు మొదటిసారి కదా పెళ్ళైంది. ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే? నీకు నీ ఓబై లాగా నాకు శోభం ఉంది, అది చెప్పింది. నీ శోభం శీలం మావపై నాటయ్యా. ఎంత గొప్ప మాట చెప్పిందే. అవును, ఇది నేలతో వేసుకోవాలా పాలతో వేసుకోవాలా? అయ్యో కర్మ, అది మజ్జిగలో మిరపకాయలాగా సిక్కుపడి చాలు గాని రండి. జై నిరోధ్. వదినా ఏటా? నేను ఇంటికి వెళ్ళిపోతానే. నీకేం వచ్చిందా? మీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. ఓసి నీ దుంపదేగా. వచ్చావా? తెచ్చావా? ఏంటండి తెచ్చేది? దొండపాడు బెండకాయ. ఇదేమన్నా కోటా కిరసనాలు అనుకున్నారా? రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర త్రికోణం అండి బాబు, నిరోద్దు. అదేరా తెచ్చావా అని అడుగుతున్నాను. అవటానికి కుట్లో మిగిలితే కదండి. పెళ్ళి అయిన వాళ్ళకదే, పెళ్లి కానోళ్ళకదే. అయినా నాకు తెలియకడుతాను, ఆ గుత్తి గురయ్య వయసు ఎంత ఉంటుందండి? 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే 25 నిరోధులు. 25 కొన్నాడా? ఏం చేసుకుంటాడు? ఏం చేసుకుంటాడు? ఏం చేస్తామండి? నెల వేసుకుని అప్పుడు ఒబ్బడిగా వాడుకుంటాడండి. ఆ సొమ్మే పోయిందండి. రే ఆడిని అడుగు, పదపట్ట. ఏమండి పిలిచావరా? నేను కాదండి, కంచుగారు. ఇట్రండి. వస్తున్నాను, ఉండవా? ఆ పని మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి రండి. ఏంటే? మనకి ఇంకా ఆషాఢ మాసం మంది అక్కర్లేదండి. ఏ? ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే సరిగమ్మ పదిలిసే. వాసిన ములక్కాయ మీద గెలక్కాయ.